సీమాంధ్ర మీడియా ఒక పక్షపాత ధోరణితో విగ్రహాల విధ్వంసం అని చెప్పి దానికి పెద్ద పెద్ద పదాలు వాడి దాన్ని నానా గందరగోళం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే మొదటి నుంచి సీమాంధ్ర మీడియా యొక్క వైఖరి తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ఆకాంక్ష పట్ల కూడా ఇదే విధమైనటువంటి ఈ వ్యంగ్య ధోరణిని మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ఒకసారి ఈ న్యూటన్ లా ఆఫ్ మోషన్ గుర్తు చేసుకోవాలి. న్యూటన్ గారు చెప్పినటువంటి చలనసూత్రం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే ఒత్తిడి ఒక బెలూన్ బస్టింగ్ లాంటిది విగ్రహాలు పడగొట్టడం అనేది బెలూన్ బస్టింగ్ లాంటిది. బెలూన్లో గాలి కొడుతూ పోతూ ఉంటే, అవకాశం ఇవ్వకుండా గాలి కొడుతూ ఉంటే అది అంతిమంగా పేలడానికే దారిస్తుంది. ఎందుకంటే ఇంకో మార్గం లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కూడా అదేవిధంగా ఒక ఒత్తిడికి లోన్ చేసి పూర్తి స్థాయి ఒత్తిడికి లోన్ చేసి ఎక్కడ అన్ని దారులు మూసే ప్రయత్నం చేసినారు. మిలియన్ మార్చ్ అనేది ఒక డెమోక్రటిక్గా ఇచ్చినటువంటి పిలుపు, ప్రజాస్వామికంగా ప్రజలు వచ్చి హైదరాబాద్లో తమ గొంతుకి ఇచ్చే పిలుపు. విగ్రహాలు మన పిలుపు ఎవరు ఇవ్వలేదు. కాకపోతే ఏమైంది, అన్ని ప్రాంతాలలో 3 రోజుల ముందు నుంచే మొత్తం చేసి నాయకత్వాన్ని అరెస్ట్ చేశారు కదా. దాదాపు 1,00,000కు పైగా మందిని ముందస్తు అరెస్ట్ చేశారు, బైండ్ ఓవర్ చేయించారు. అంటే ఒక దుమ్మి చేసేవాడు, ఒక గుండా ఎట్లా చేస్తారో, ఒక వాస్తవంగా గుండాను కూడా ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళు. కానీ అంతకంటే దారుణమైన స్థితిలో మేము ఎప్పుడైతే నక్సలైట్ మూమెంట్ చూసినప్పుడు ఊళ్ళ మీద పడి, గ్రామాల మీద పడి, ఇళ్ల మీద పడి నానా గందరగోళం చేసేవాళ్ళు, పోలీసులు అరాచకాలు చేసేవాళ్ళు. అంతకంటే కూడా బీభత్సంగా ఇవాళ ఉద్యమం మిలియన్ మార్చ్ కాకుండా అడ్డుకున్నారు. ప్రజలకు ఒక అభిప్రాయం చెప్పినటువంటి అవకాశము ప్రజాస్వామ్యంగా ప్రభుత్వ వ్యవస్థలు కల్పించాలి. కానీ అవకాశం కల్పించినప్పుడు ప్రజలు ఏ దారి ఎత్తుకొస్తారు. ఎందుకంటే ఆలోచనలు ఎక్కువసేపు సంఘటించుకుంటూ ఎక్కడో ద్వారా బస్ట్ అయితే వాస్తవంగా మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ మీద జరిగింది కూడా అదే. ట్యాంక్ బండ్ మీదకి రావడానికి ఎన్ని జిల్లాలలో ఎంత మోహరించారు, ఎంత పద్ధతి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల కోసము చాలా డెమోక్రటిక్గా ఆలోచించినటువంటి జేఏసీ టైమింగ్ని 1 o'clock మార్చుకుంటే విద్యార్థుల కోసము, కానీ పోలీసులు మాత్రం 6 గంటలకే ఎవరైతే విద్యార్థుల పరీక్షల గురించి బాధపడ్డట్టుగా మాట్లాడిందో వాళ్ళే 6 గంటలకి కంచెలు పెట్టి 6 గంటలకి రోడ్లు పూసేసి విద్యార్థులకు నానా ఇబ్బందులు కలిగించినారు. సో ఏది డెమోక్రసీ అనేది ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. సో ఈ మార్గంలో ప్రజలు ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థలే ఉల్లంఘనలకు గురవుతుంటే, రాజ్యాంగ వ్యవస్థలే రాజ్యాంగం ప్రకారం కాకుండా డెమోక్రటిక్గా పనిచేయనప్పుడు ప్రజలు కూడా అందులో నుంచి ఒక సూచన తీసుకుంటారు. కాబట్టి ఇవాళ జరిగింది విగ్రహాల విధ్వంసం అని మాట్లాడుతారు. విధ్వంసం అనేది కానీ కాదు. ఈ విధ్వంసం జరిగింది అంటే ఎప్పుడు జరిగిందంటే ఆ విలువల యొక్క విధ్వంసము విగ్రహాలు పెట్టేప్పుడు ఆ ఆలోచనల విధ్వంసం జరిగింది. ఎందుకంటే ఒక విగ్రహం అనేది మీరు ఎట్లా చెప్తున్నారో ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం, ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన, ఒక జాతికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రతిబింబంగా చూస్తాం విగ్రహాన్ని మనం. మరి తెలంగాణకు ఆత్మగౌరవం అక్కర్లేదా? తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం అవసరం లేదా? వాళ్ళ ఆత్మాభిమానం మీరు గుర్తించాలా? మీరు గుర్తించాలని మేము గౌరవాలా పరిస్థితి. కాబట్టి ఇవన్నీ జరిగిపోయింది. 60 ఏళ్ళ నుంచి ఇప్పుడు 2 ఏళ్ల కిందనే కొబ్బరి మీకు పెట్టాలని జీవో వచ్చింది. అసలు 35 ఏళ్ళ నుంచి 16 జీవో వచ్చి ఇంప్లిమెంట్ కాలేదు. అక్కడి నుంచి ఉద్యోగం మొదలైంది. విగ్రహం పెట్టిన 2 సంవత్సరాల నుంచి నీ ప్రభుత్వమే జీవో ఇష్యూ చేస్తుంది, నీ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. కాబట్టి అక్కడ నుంచి పునరాలోచన స్టార్ట్ అయింది. ప్రత్యామ్నాయం ఏంటి, కోరినాము, రిక్వెస్ట్ చేసినాము, జీవో వచ్చింది, ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ఏం చేయాలి? ప్రత్యామ్నాయ ఆలోచనలు ప్రజలకు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. దానికి పెద్ద మనిషి చెప్పిండు, ఎవరైతే ఒక దోపిడీదారు ఉంటాడో వాడు పోతూ పోతూ తన నాశనానికి సంబంధించిన విత్తనాలు వాడిని నాటుకొని పోతాడు అని. వాస్తవంగా కూడా ఇది ఇవాళ పోతూ పోతూ ఎన్టీ రామారావు తన నాశనానికి సంబంధించిన విత్తనాలు తానే నాటిపోయిన ట్యాంక్ బండ్ మీద విగ్రహాల రూపంలో. విగ్రహాలు అంటే కేవలం విగ్రహాలే కాదు, నిగ్రహం కోల్పోయినా కూడా టైం బాంబులు అవుతాయి. సో ఆ నిగ్రహం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థ, ప్రభుత్వాలది, రాజకీయ వ్యవస్థ. కాబట్టి ఆ నిగ్రహం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నిగ్రహం కోల్పోకుండా ఉంటే విగ్రహం కూడా కోల్పోయే అవకాశం ఉండేది కాదు ఇవాళ. కాబట్టి నిగ్రహం కోల్పోయేలాగా మీరు చేసినారు. కాబట్టి ప్రత్యామ్నాయం లేక వాళ్ళు తమ బాధను, తమ ఆక్రోశాన్ని, తమకు ఉన్నటువంటి డిమాండ్ను ఎట్లా చెప్పాలో వేరే మార్గం మీరు ఇవ్వకపోవడం వల్ల ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళకు తప్పనిసరిగా జేజలు పలకాల్సిందే, తెలంగాణ జేజలు పలకాల్సిందే, వాళ్ళందరినీ కూడా అభినందించవలసిందే. ఎందుకంటే ప్రజల 400 కోట్ల ప్రజల యొక్క అభిప్రాయాన్ని 4 రాళ్లను పడగొట్టడం ద్వారా వ్యక్తం చేశారు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా పనికి మునుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా అభినందనీయులని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడతాను. సార్, అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తాము విగ్రహాలని, రీబిల్డింగ్ చేస్తామని అంటున్నారు. దాంతో తప్పనిసరిగా ఈ విగ్రహ మిలియన్ మార్చి ఒక మంచి అవకాశం తెలంగాణ ప్రజలకు ఇచ్చింది సార్. ఇప్పుడు ప్రభుత్వం మొండికి పోయి మళ్ళీ మేము విగ్రహాలు పెడతాము, విగ్రహాలు పెట్టడం పడగొట్టడం పెద్ద విషయం కాదు. కానీ ఆ విగ్రహాలను పడగొట్టడం ద్వారా
ఇచ్చిన డిమాండ్ ఏదైతుందో, ప్రజలు ఇచ్చిన పిలుపు ఏదైతుందో, ప్రజలు ఎందుకు పలుకుంటున్నారు, ఏ డిమాండ్తో పలుకుంటున్నారంటే మా ప్రాంతం ప్రజల యొక్క, మా ప్రాంత ప్రజానాయకుల యొక్క విగ్రహాలు కూడా మాకు అవసరం ఉన్నాయి, పెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి అన్నప్పుడు, అది లేకుండా ఆ డిమాండ్ను మీరు కన్సిడర్ చేయకుండా, ఆ డిమాండ్ పట్టించుకోకుండా మళ్ళీ మీ దూరంలో మీరు మళ్ళీ ఎన్టీఆర్ లాగా మళ్ళీ ఎన్ని విగ్రహాలు పెడతా, అంతకంటే మంచిగా చేయిస్తా అని అంటే మళ్ళీ వాటికి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ అదే గతి పడతారు. కాబట్టి ప్రజలు ఏం కోరుతున్నారో దీర్ఘకాలికంగా కోరుతున్న డిమాండ్ ఇది. ఆ డిమాండ్ను ముందు పరిష్కరించి తర్వాత విగ్రహాల గురించి ఆలోచించండి. ముందు నిగ్రహంలో ప్రజలు ఉండే విధంగా పాలకులు పాటించాలి తప్ప, నియమాలు పాటించాలి తప్ప ప్రజల మీదనే ప్రతిసారి నిందలు మోపడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. కాబట్టి మీరు మళ్ళీ విగ్రహాలు పెడితే ప్రజల డిమాండ్ పట్టించుకోకుండా, ప్రజల యొక్క ఏ పిలుపునైతే ఇచ్చినో, దేనికోసం అయితే వాటిని గులగొట్టినో ఆ డిమాండ్ నెరవేర్చకుండా మళ్ళీ మీరు కడితే వాటికి మళ్ళీ అదే గతి పడుతుంది. కాకపోతే కాలం ఒకటే, సమయం ఒకటే తేడాగా పడుతుంది. కాబట్టి ఇవాళ ఎప్పుడో నిజాం కాలంలో హైదరాబాద్లో థర్మల్ కేంద్రాన్ని పెట్టారు. థర్మల్ కేంద్రాన్ని పెడితే దాన్ని ఊరగొట్టి ఇలా ఐమాక్స్ థియేటర్ కట్టారు. కనీసం కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రాంతానికి, ఈ పట్టణానికి వెలుగునిచ్చినటువంటి ఒక థర్మల్ కేంద్రం నీలమట్టం చేసినప్పుడు కనీసం బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత, ప్రజాప్రభుత్వాలని చెప్పే వాళ్ళ బాధ్యత, ప్రజాస్వామ్యంలో విలువలు పాటిస్తున్నామనే వాళ్ళ బాధ్యత ఏంటంటే తప్పనిసరిగా దానికి గుర్తుగా ఏదైనా ఒక పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా ఎన్టీఆర్ వచ్చిపోతే ఎన్టీఆర్ గార్డెన్స్ పెట్టారు. మీరు కోట్ల వాసులు చేసిపోతే ఆయనకు ఒక పెద్ద పార్క్ పెట్టినారు. మీరు కాస్త వ్యవహారం చేస్తే ఆయన కోసం పార్క్ పెడతారు. కానీ మరి తెలంగాణ నుంచి విధ్వంసం చేసినటువంటి థర్మల్ కేంద్రానికి గుర్తుగా ఏం పెట్టారు నేను కాదు. కాబట్టి ఒక ఐమాక్స్ థియేటర్ పెట్టారు, ఒక వ్యాపార కేంద్రాన్ని పెట్టారు మీరు. కాబట్టి వాళ్ళ డిమాండ్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ సరి అయింది, న్యాయమైంది. తప్పనిసరిగా 5,000 దాకా కూడా నీ విగ్రహాలు పెట్టడం నీకు సాధ్యం కాదని తెలుసుకోవాలి. కాబట్టి ఈ విగ్రహాలు ఒకటి. రెండవది, ఇదంతా ఈ గొడవంతా కూడా ఒక సూక్ష్మంగా చూస్తే ఈ గొడవంతా కూడా దేనికి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది ఇలా మొత్తం ప్రజలంతా ఉద్యమిస్తున్నారు. కాబట్టి ప్రజా ఉద్యమం ఉపేత్తనం లేచింది. కాకపోతే ఇవాళ మనం ముందు చెప్పుకున్నట్టుగా రాజకీయ నాయకత్వం వైఫల్యమైంది. కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులు ముందుకు రావాల్సినది. దీని ఒక ప్రతిపాదన వ్యక్తిగతంగా చేస్తున్నది ఏంటంటే తెలంగాణ ఏర్పాటు కావాలని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా దాదాపుగా బోగస్ మాటలే, ఇవన్నీ కూడా దొంగ ప్రమాణాలే. వాస్తవాలకు వాళ్ళకి ఏమాత్రం కమిట్మెంట్ కానీ, సిన్సియారిటీ కానీ వాళ్ళ మాటల్లో కనిపిస్తలేదు. ఏడాది నుంచి ఏడు కొద్ది మాటలు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు మీ మాటల్ని మీరు రాజీనామా చేస్తాడు కూడా నమ్మడం లేదు, సిద్ధంగా లేదు. కాబట్టి మనం కోరుతున్నది ఒక మార్గం ఉన్నది, ఆ మార్గం ఆలోచించండి. ఇవాళ తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని దానం వేసుకుంటే కేంద్రం దిగి వస్తారు. మీకు నిజంగానే నిజమైతే ఉంటే మీరు రాజీనామా చేయకండి, పార్టీ వదలకండి, కానీ ఒత్తిడి పెంచండి కేంద్రం మీద. పెంచాలంటే మీకున్న మార్గం ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చోండి, అసెంబ్లీ నడవకుండా చేయండి, అసెంబ్లీకి బయటికి రాకండి తెలంగాణ ఇచ్చేదాకా. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులను కోరుతున్నాము. పార్లమెంట్ సభ్యులు మీకు ఓట్లు వేసిన ప్రజల్ని, ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒక రైలు కనుక పెడితే 11 రైలు 12 రైలు తయారవుతాయి. మొత్తం ప్రాంతం యొక్క ఒక్కొక్క రైల్లో అనేక వేల మంది పోవచ్చు. మొత్తం మంది పోయి చిత్రమంతంగా కూర్చుండి మీ ప్రజలు, ఆ ప్రజల నాయకత్వంలో మీరు అందరూ పోయి చిత్రమంతంగా కూర్చుంటే తప్పనిసరిగా సోనియా గాంధీ మాట్లాడాల్సిన పరిస్థితికి నెట్టవేయబడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నది మొత్తంగా ఉన్నది ప్రజానాయకుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర మాత్రమే ఇలా సమస్య ఉన్నది, ప్రజల దగ్గర లేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పటికైనా కూడా స్పందించాలి. స్పందించని పక్షం లోపల ముందు చెప్తున్నట్టుగా ఒత్తిడి పెరిగినా కొద్దీ ప్రజల ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తూ ఉంటారు. ప్రత్యామ్నాయం ఆలోచించినప్పుడు మీ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. మీ పరిస్థితి కూడా విగ్రహాలాగానే, నిగ్రహం కోల్పోయినప్పుడు, ప్రజలు కోల్పోయినప్పుడు తప్పనిసరిగా మీ పరిస్థితి కూడా విగ్రహాలాగానే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా సోయి తెచ్చుకొని తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకత్వం ఉద్యమానికి ముందుండి ప్రజల నాయకత్వం వహించాలని మేము కోరుతా ఉన్నాం. సార్, అయితే ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంటు ఉభయ సభల్లో మన సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఇస్తే మళ్ళీ ఇంకా 22 రాష్ట్రాల్లో ఇంకా పైన జిల్లాకు రాష్ట్రం ఇవ్వాలని ఒక కరపత్రాలు అందరికి, పాంప్లెంట్స్ అందరి ఎంపీలకు పంచడం జరిగింది. ఆ విషయాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తుంది? ఇప్పుడు సీమాంధ్ర గురించి మాట్లాడుతున్న వాళ్ళని చూస్తే చాలా జారేస్తాయి, అసలు పాపం అనిపిస్తుంది. ఇంత నిరక్షరాస్యులుగా, ఇంత అవిద్యావంతులుగా ఎటబడుతున్నారో వీళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే 23 రాష్ట్రాలు ఏర్పడితే 22 రాష్ట్రాలు ఏర్పడితే అనేది కేవలం ఒక ఆర్గ్యుమెంట్ కోసం పెడుతున్నాడు మా ప్రతిపాదన తప్ప ఎక్కడా డిమాండ్ లేదు. వాస్తవానికి డిసెంబర్ 9 తారీఖు నాడు చిదంబరం గారు ప్రకటించారు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. మరి 10 తారీఖు నాడు మీరు రాజీనామా చేసి డబ్బులు పెట్టింది తప్ప ఈ 22 రాష్ట్రాలు మీరు ఏది చెప్తున్నారో ఎవరైనా మాకు కూడా రాష్ట్రమైన ఉద్యమం రావాలి కదా.
తెలంగాణ ఏర్పాటు చేసిన ప్రకటించిన తర్వాత సహజంగా ఉద్యమం రావాలి. మరి ఎక్కడ ఉద్యమం వచ్చింది నేను చెప్పాలి. ఈవెన్ గుర్కాల రాలేదు, ఇంకోటి రాలేదు, ఏది రాలేదు 9 తారీఖు తర్వాత. ఇవాళ కూడా ఎక్కడ కూడా ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉచితంగా ఎక్కడ ఇంత దీర్ఘకాలికంగా ఉద్యమం ఎక్కడ లేదు. కాబట్టి ఇదంతా కేవలం మసిపూసి మారేడుకాయ. మీకున్నటువంటి జ్ఞానాన్ని, మీకున్నటువంటి చదువును అబద్ధాలతో, అసత్యాలతో నమ్మించే ప్రయత్నం చేయడం తప్ప, వంచే ప్రయత్నం చేయడం తప్ప ఇందులో వాస్తవాలు లేవు. కాబట్టి తెలంగాణ ఇస్తే ఇంకో రాష్ట్రం డిమాండ్ వస్తుంది, ఇంకో రాష్ట్రం డిమాండ్ వస్తే ఆ ప్రజల ఆకాంక్ష ఉంటే తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. నీకేం బాధ? ఆంధ్ర వాళ్ళకి ఏం, సీమాంధ్రాలకి ఏం బాధ? గుర్కాలను ఏర్పడితే నీకేంది, ఇంకోటి ఏర్పడితే నీకేంది, నీకేం బాధ? కాబట్టి అక్కడ ప్రజల కోరుకున్నప్పుడు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇది ఇస్తే గది అడుగుతారు అని చెప్పడం అనేది ఆ ఎత్తుగడే చాలా నీచమైన ఎత్తుగడ. కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళు వాస్తవాలకు బేస్ చేసుకొని మాట్లాడితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తాం సార్. అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటిస్తున్నాం, దానికి కార్యాచరణ మొదలు పెడుతున్నాం అని ఒక ప్రకటన చేసింది. తర్వాత మళ్ళీ ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నది. దీనిపై మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఉన్న అభిప్రాయం చెప్పండి. వాస్తవంగా ఒక ప్రజాస్వామిక దేశం మనది, ప్రపంచంలోనే చాలా ఉన్నతమైన, చాలా శక్తివంతమైన ప్రజాస్వామిక దేశం అని మన నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చిదంబరం కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, పార్లమెంటులో, రాజ్యసభలో అదేవిధంగా లోక్సభలో రెండిట్లలో కూడా వాళ్ళు మేము తెలంగాణ ఏర్పడేస్తాం ప్రకటించారు. ప్రపంచం మొత్తానికి చెప్పినారు, బయటకు వచ్చి స్టేట్మెంట్ చేసినారు. మరి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి మాట మీద వాళ్ళు నిలబడకపోతే ప్రజలు ఎట్లా వాళ్ళని నమ్ముతారు నాయకులుగా? ప్రజలు ఎట్లా వాళ్ళని ఆలోచన తీసుకోవాలి? కాబట్టి ఈ డెమోక్రసీలో తప్పనిసరిగా ప్రజలదే అంతిమ విజయం ఉంటుంది ఎక్కడ కానీ. కాబట్టి ఇవాళ కూడా మీరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో అది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది మీరు ఎంత తప్పించుకున్నా కూడా, ఎన్ని మలికలు పెట్టినా, ఎన్ని వాయిదాలు వేసినా కూడా ఏదో ఒకరు తప్పనిసరిగా అదైతే తప్పనిసరిగా అనివార్యమైనటువంటి పరిస్థితి మీకు వస్తుంది. అది వచ్చేదాకా, అది రావడం అంటేనే మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్లు లెక్క. సో ఆ పరిస్థితి నెట్టివేస్తున్నారు అంటే తప్పనిసరిగా ఒక అనివార్య పరిస్థితి తీసుకొస్తున్నారు ప్రజలలో అంటే మీరు మిమ్మల్ని డ్యామేజ్ చేసుకున్నట్లు లెక్క. ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత తొందరగా అమలు చేస్తే, ఇంకా తొందరగా ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీకి అంత తక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీ డ్యామేజ్ని అరికట్టడం ఒకసారి వెంటనే తెలంగాణ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సార్, అయితే ఇప్పుడు ఈ ప్రకటన వెనక్కి తీసుకోవడం మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? అంటే ఒక భయమా, లేకపోతే డబ్బు కాశపడా, ఈ సీమాంధ్ర పాలకులకు భయపడా, లేకపోతే డబ్బు కాశపడా, ఏ విధమైనదని అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, తర్వాత 23 నాడు 2వ స్టేట్మెంటు, ఇవన్నీ కూడా తప్పనికుండా ప్రపంచం మొత్తం లోపలనే ఒక అనుమానాలు క్రియేట్ చేసింది. రాజ్యాంగ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద ఒక అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ అనుమానాలకు ఆధారాలంటూ మనం చెప్పలేం కానీ ఒక అనుమానానికి నివృత్తి చేయకపోతే దాని చుట్టూ అనేక కథలకు వస్తారు, అనేక అనుమానాలు, అనేక అపోహలు, ఆరోపణలు సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ ఆ అనుమానాలకు నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అనుమానాలు నివృత్తి చేయడం అంటే తెలంగాణ ఏర్పాటు చేస్తావా చేయవా చెప్పాలి. నువ్వు చేస్తానని చెప్పు, చేయనని చెప్పు, రెండింటికి సిద్ధపడి ఉన్న తెలంగాణ పేరు. నువ్వు చేయనంటే ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు, చేస్తారంటే ఎట్లా చేస్తావో ఎదురు చూస్తారు. కాబట్టి రెండింటి మధ్యలో మీరు తెలంగాణ ఏర్పాటు విషయంలో ఊగిసలాటలో కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. ఇది కేవలం రాజకీయ ప్రాబల్యం కోసము, రాజకీయ స్వార్థం కోసము, స్వప్రయోజనం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుంది తప్ప ఇందులో వాస్తవాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కూడా పలికించిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ముందున్న, ప్రభుత్వం ముందున్న మార్గంగా మేము భావిస్తాము. సరే, అయితే ఇప్పుడు ఏఐసిసి విదేశీ వనితకు పగ్గాలు ఇవ్వడం అన్నది ఎంతవరకు వాస్తవము, ప్లస్ ఆమెకి తెలంగాణ మీద ఎంతవరకు అవగాహన ఉన్నదని చెప్పండి. తప్పనిసరిగా సోనియా గాంధీకి మొత్తం దేశంలో ఉన్న పరిస్థితుల మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే అంతటి శక్తివంతమైన పదవిలో మీరు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే కలిగించుకోవాలి. తెలంగాణ మీద ఆమె కూడా ఒకసారి ఎక్కడో మాట్లాడేది, అన్యాపదేశంగానో ఇండైరెక్ట్గానో మాట్లాడేది. కాబట్టి ఇవాళ అవగాహన పెంచుకోవాలి, అవగాహన పెంచుకొని ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. ఇక విదేశీ వనితన, స్వదేశీ వనితన అనేది నా దృష్టిలో అది ఒక చర్చనీయాంశం కాదు. అయితే ఒక్కటైతే వాస్తవంగా 120 సంవత్సరాల దీర్ఘకాలిక చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నాయకత్వం లేదు, ఆ పార్టీకి నాయకత్వం లేదు. కాబట్టి అనివార్యంగా వాళ్ళు విదేశీ వనిత మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది.
ఇవాళ రాజకీయ పరిస్థితుల్లో మా వచ్చిన మార్పుల వల్ల ఏమైందంటే సంకీర్ణమే ఇవాళ ఒక యుగంగా మారిపోయింది. అంటే సొంతంగా ఏ పార్టీ కూడా సొంతంగా ఒక రాష్ట్రంలోనూ ఒక దేశంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని సంక్లిష్ట స్థితి ఇవాళ భారత రాజకీయాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడ్డది, అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను కోల్పోయింది. కాబట్టి ఆ బలహీనత నుంచి గట్టెక్కించినటువంటి ఒక బలమైన నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు ఇవాళ. కాబట్టి ఇవాళ భయపడతా ఉన్నారు. తెలంగాణ ఇస్తే ఇక్కడ ఏమవుతుందో అక్కడ ఏమవుతుందో అనే భయంతోనే ఇవన్నీ కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. దానికి తోడు సీమాంధ్రలో ఒత్తిడి కూడా రాజకీయ పలుకుబడి కావచ్చు, డబ్బుల పలుకుబడి కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, అవి కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా వాస్తవానికి వరల్డ్ బ్యాంక్ కానీ వీరు ఎవరికైతే కొమ్ము కాస్తున్నారో, మన్మోహన్ సింగ్ కొమ్ము కాస్తున్నారో, వరల్డ్ బ్యాంక్ కానీ గ్లోబలైజేషన్ కానీ ఇవన్నీ కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలంగానే ఉండాలి వాస్తవం. కానీ ఇవాళ అమలులో రాజకీయంగా ఉన్నటువంటి అనివార్యత వల్ల, రాజకీయంగా ఉన్నటువంటి బలహీనతల వల్ల, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలహీనతల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుందని భావిస్తాం.